Hello friends, this is Balu. You are watching Balu Tech Tips యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందు వీడియోలో యూట్యూబ్ ఛానల్ను ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం. అయితే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, ఇంపార్టెంట్ సెట్టింగ్స్. అవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్. మీరు మొబైల్లో ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అన్నీ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ మీకు పైన యూఆర్ఎల్ బార్లో studio.youtube.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి. studio.youtube.com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఇక్కడ డైరెక్ట్గా మనం ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నామో ఆ ఈమెయిల్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్కి, యూట్యూబ్ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అయితే అయిపోతాం. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇలా స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ చూడండి. ఈ జనరల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్ యూనిట్స్ అని ఉంటుంది. ఈ డిఫాల్ట్ యూనిట్స్ మీద క్లిక్ చేస్తే కిందన మనకు ఏ యుఎస్ డాలర్స్ కంట్రీ వైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనది ఇండియా కాబట్టి ఇండియన్ రూపీస్కి మీరు సేవ్ చేసుకోండి. డిఫాల్ట్గా అయితే యుఎస్ డాలర్స్ అని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఛానల్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి చూడండి. జనరల్ తర్వాత ఛానల్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో మళ్ళీ బేసిక్ ఇన్ఫో అని ఉంది. ఈ బేసిక్ ఇన్ఫో దగ్గర ఇక్కడ కంట్రీ రెసిడెన్స్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనది ఇండియా కాబట్టి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కిందన కీవర్డ్స్ అని ఉంటుంది. ఈ కీవర్డ్స్ ఏంటంటే మీ ఛానల్ అనేది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తుంది, మీ ఛానల్లో అలాగే మీ ఛానల్కి సంబంధించిన నేమ్స్, ఇవన్నీ కీవర్డ్స్ కింద ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇది కుకింగ్ ఛానల్ అనుకోండి, ఫస్ట్ మీ ఛానల్ నేమ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసి కామా కొడితే అదొక కీవర్డ్ కింద అయిపోతుంది. నెక్స్ట్ ఏ వీడియోస్ చేస్తారు, ఇందులో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, షార్ట్స్, ఫుడ్, అలాగే ఇంకేమైనా మీరు ఇవ్వాలనుకుంటే రెసిపీస్ ఇంకా ఇంకేమైనా అలాగే కుకింగ్, ఈ విధంగా మీరు మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ ఇందులో అయితే ఎంటర్ చేయండి. కీవర్డ్స్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మీరు ఏం సెలెక్ట్ చేయని అవసరం లేదు. తర్వాత రెండోది, మీరు మీ ఛానల్ అనేది చూడండి, ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్, చూజ్ ఈచ్ టైం అని ఉంటుంది. అయితే చూడండి, మీ ఛానల్ సంబంధించి మీ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ కిడ్స్ సంబంధించి అయితే ఫస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి. అలా కాదు, ఇది పెద్దవారికి సంబంధించి అయితే ఈ రెండోది అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం చేసేది ఈ సెకండ్ ఆప్షనే, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ కిడ్స్. మన కుకింగ్ కానీ ఇవన్నీ పిల్లల కోసం కాదు కదా, ఏదైనా అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాదు, నేను అంటే మిక్స్డ్ కంటెంట్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేసే ప్రతిసారి ఇది ఎవరికి అనేది నేను చూజ్ చేసుకుంటాను అనుకుంటే ఇది లాస్ట్ది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరైతే మామూలుగా మిడిల్ అయితే క్లిక్ చేయండి, ఇట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ యాడ్ అకౌంట్ లింకింగ్ అని ఉంటుంది. ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మీకు యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు అనేవి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా మీకు మీ అకౌంట్లో అయితే పడతాయి. అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ను ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా లింక్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఇది ఇక్కడ మీరేం చేయని అవసరం లేదు. నెక్స్ట్ అలా స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంటుంది. ఇది టిక్ ఉంటుంది, ఇక్కడైతే టిక్ చేసుకోండి. అంటే చూడండి, డోంట్ షో పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం వీడియో చేసేటప్పుడు మన మాటలకు సంబంధించి క్యాప్షన్స్ అనేవి వస్తుంటాయి కదా. ఈ క్యాప్షన్స్ అనేవి ఈ మన వర్డ్స్లో ఏవైనా ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటే వాటిని
పొటెన్షియం అనేసి ఇక్కడ మనకు టిక్ అనేది డోంట్ షో అని ఉంటుంది, అదైతే టిక్ చేసుకోండి. టిక్ చేస్తే అలాంటి వర్డ్స్ ఏవి మనకు చూపించదు. నెక్స్ట్ చూడండి, అలాగే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని ఉంది కదా, ఇదైతే మీరు టిక్ అయితే చేసుకోకండి, టిక్ తీసేయండి, టిక్ లేకుండా ఉంచాలి. ఇది టిక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఛానల్ చూసేవారు ఉంటారు కదా వ్యూవర్స్, వాళ్ళు ఏంటంటే ఏవైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి ఏవైనా ఈ కామర్స్ సైట్స్ కానీ ఎందులో కానీ ఏవైనా ప్రొడక్ట్స్ గురించి సెర్చ్ చేస్తే ఇక్కడ మన యూట్యూబ్ వీడియోస్ పైన వాటికి రిలేటెడ్గా ఉండే యాడ్స్ని అయితే ప్లే చేస్తాయి. ఇది మీరు టిక్ చేశారనుకోండి, ఆ టైప్ ఆఫ్ యాడ్స్ అనేవి ప్లే అవ్వవు. దాని ద్వారా ఏంటంటే మనకి యాడ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. కాబట్టి ఇదైతే టిక్ లేకుండా ఉంచండి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? దానివల్ల మనకు రెవెన్యూ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్లిప్స్ అని ఉంది, అలౌ వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్ అని ఉంది. చూడండి, మనం ఏవైనా వీడియోలు కానీ లేదంటే ఏవైనా మూవీస్ కానీ ఏవైనా తయారు చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మన మూవీ కింద క్లిప్ అని ఉంటుంది, అంటే కట్ చేసుకోవడానికి ఒక సర్టైన్ బిట్, ఒక పార్ట్ ఏదైనా వాళ్ళకి నచ్చింది అనుకోండి, దాన్ని వారు షేర్ చేసి ఒక లింక్ కింద క్రియేట్ చేసి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాళ్ళకి అవైలబుల్గా ఉండడం కోసం ఇది మనం టిక్ చేస్తేనే వాళ్ళు ఆ విధంగా చేయగలరు. ఒకవేళ టిక్ తీస్తామనుకోండి వాళ్ళు చేయలేరు. ఇది అలౌ చేయాలి, అలౌ చేస్తే మంచిది. ఎందుకంటే మన కంటెంట్ అనేది ఇంకొంతమందికి స్ప్రెడ్ చేస్తారు కాబట్టి ఇదైతే టిక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే ఇవి అయ్యాయి. నెక్స్ట్ ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంది. ఇక్కడ ఈ ఫీచర్ ఎలిజిబిలిటీలో ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్, వీడియో అప్లోడ్స్, ప్లేలిస్ట్ క్రియేషన్స్, అలాగే యాడ్ కొలాబరేటర్స్ టు ప్లేలిస్ట్ అనేసి కొన్ని ఫీచర్స్ అనేవి ఇచ్చాయి. ఇది డిఫాల్ట్గా మనం ఛానల్లో క్రియేట్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రెండోది ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ ఉండదు, ఉంటే ఓకే, అంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది మన ఛానల్కి కానీ ఈమెయిల్కి కానీ అయి లేకపోతే మనకు అక్కడ ఆ ఫీచర్ అనేది ఎనేబుల్ అయి ఉండదు. ఇది లేని పక్షంలో ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడానికి గివ్ యాక్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఇక్కడ రెండో ఇంటర్మీడియట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ చాలా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, యాక్సెస్ ఫీచర్స్ అని ఉంది కదా, ఈ యాక్సెస్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఇచ్చింది. చూడండి, యూజ్ వీడియో వెరిఫికేషన్ అంటే మీ ఛానల్కి సంబంధించి మీకు సంబంధించి ఒక 30 సెకండ్స్ వీడియో చేసి అప్లోడ్ చేస్తే వీళ్ళు రివ్యూ చేసి మీకు థర్డ్ ఫీచర్స్ అనేవి అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి మీకు యాక్సెస్ చేస్తారు. అలాగే లేదు, ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే మీకు సంబంధించిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కానీ ఏదైనా ఉంటే మీరు అది పట్టుకొని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఆ విధంగా రివ్యూ చేస్తారు. అలాగే మూడో చూడండి, బిల్డ్ ఛానల్ హిస్టరీ అని ఉంది. ఈ బిల్డ్ ఛానల్ హిస్టరీ అంటే చూడండి, మనం ఛానల్లో చేసే వీడియోస్ కంటెంట్ దాన్ని బేస్ చేసుకుని మనకు థర్డ్ అనేది ఈ ఫీచర్స్ అనేవి యాక్సెస్ చేస్తారు. ఇదైతే మీరు మూడోది అయితే టిక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇది మన ఛానల్ తాలూకా హిస్టరీని బేస్ చేసుకొని మనకు ఫీచర్స్ తాలూకా యాక్సెస్ అనేది ఇస్తారు. ఇది డన్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మనం ఈ 3 ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకున్నాం. ఇక్కడతో ఇవి చూడండి ఫీచర్ ఎలిజిబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది. చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంది. టైటిల్, మీరు అప్లోడ్ చేసే వీడియోస్ సంబంధించి డిఫాల్ట్గా ఏవైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇందులో అవుతుంది. చూడండి, టైటిల్ అనేది మనం అన్నిటికీ ఒకటే టైటిల్ ఇవ్వం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ అనేవి ఇస్తాం కాబట్టి ఇది మీరైతే ఓకే చేయకండి, ఖాళీగా ఎంప్టీగా ఉంచేయండి. నెక్స్ట్ 2 డిస్క్రిప్షన్ కూడా మీరు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే అలాగే ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ ఛానల్కి సంబంధించి అదర్ సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ అంటే ఫేస్బుక్లో ఫాలో అవ్వమని కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని కానీ, లేదంటే మీ యూట్యూబ్కి సంబంధించిన ప్లేలిస్ట్ల తాలూకు లింక్స్ కానీ ఈ కిందన ఇచ్చుకోవచ్చు. అవి డిఫాల్ట్గా ప్రతి వీడియోకి అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి అవి
మనం ఇచ్చే మ్యాటర్తో పాటు ఇవి కూడా యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి విజిబిలిటీ అని ఉంది. ఇక్కడ ఈ విజిబిలిటీ అనేది చూడండి, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది పబ్లిక్లో ఉంచాలా, ప్రైవేట్లో ఉంచాలా, అన్లిస్టెడ్లో ఉంచాలా అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. నేనైతే అన్లిస్టెడ్లో పెట్టుకోవడం చాలా మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అన్లిస్టెడ్లో పెడితే మన వీడియోని యూట్యూబ్ అనేది రివ్యూ చేస్తుంది, అంటే వెరిఫై చేస్తుంది. ఇందులో ఏదైనా కాపీరైట్ కంటెంట్ ఉందా, అలాగే ఏమైనా ఇదంతా ఓకే లేదా, లేదంటే ఇంకా మనకు చెకింగ్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్ అనేవి. ఇవన్నీ ఫిల్టర్ చేసి ఫైనల్గా మన కంటెంట్ ఓకే అంటే యాడ్ సూటబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అంతా రివ్యూ చేసి ఓకే టిక్ మార్క్స్ వస్తాయి మనకు అప్లోడ్ చేసిన తర్వాత. అప్పుడు మనం పబ్లిష్ చేస్తే మనకి ఏ విధమైన కాపీ రైట్స్ కానీ, కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ కానీ ఏవి రావు. అన్లిస్టెడ్లో పెట్టి అంతా ఓకే అయిన తర్వాత పబ్లిష్ చేయండి. మీరు పబ్లిష్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ అన్లిస్టెడ్ అని పెట్టుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ట్యాగ్స్ కూడాను ఒక్కో వీడియోకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ట్యాగ్స్ కూడా మీరు ఏమి ఇవ్వకండి, ఖాళీగా ఉంచేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లైసెన్స్ అనేది అడుగుతుంది. లైసెన్స్ దాని మీద క్లిక్ చేస్తే స్టాండర్డ్ లైసెన్సా, క్రియేటివ్ కామన్ లైసెన్సా అనేది అడుగుతుంది. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ లైసెన్స్ సెట్ చేసుకోండి. అంటే ఇక మ్యాక్సిమం అందరూ స్టాండర్డ్ లైసెన్సే సెట్ చేస్తారు. క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే మనం చేసే వీడియోను ఇతరులు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి మనం స్ట్రైక్ వేసే రైట్స్ అయితే మనకు ఉండదు. ఎందుకంటే మనం క్రియేటివ్ కామన్లో పెడుతున్నాం కాబట్టి. కొంతమంది కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు, అది ఇతరులు యూజ్ చేసుకునే విధంగా వాళ్ళు క్రియేటివ్ కామన్స్లో పెట్టి అప్లోడ్ చేస్తుంటారు. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే వీడియోలో క్లిప్లుగా కట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి క్రియేటివ్ కామన్ అనేది చూజ్ చేసుకోవాలి. లేదంటే మిగతా వారందరూ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. మీరైతే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ, మీ ఛానల్ అనేది ఏ కేటగిరీకి అందిస్తుంది అంటే చూడండి, మీ ఛానల్ ఏ కేటగిరీ, కుకింగా, ఎడ్యుకేషనా, ఎంటర్టైన్మెంటా, ఫిల్మ్, యానిమేషన్స్, గేమింగ్, హౌ టు అండ్ స్టైల్, మ్యూజిక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ టెక్ ఛానల్ అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ట్రావెల్స్ అయితే ట్రావెల్, ఈ విధంగా మీరు చేసుకోండి. మీ ఇది కుకింగ్ కాబట్టి పీపుల్ అండ్ బ్లాగ్స్ అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది పీపుల్ అండ్ బ్లాగ్స్. ఈ విధంగా నేను క్లిక్ చేశాను. లేదంటే చూడండి, మీకు రిలేటెడ్గా మిక్స్డ్ కంటెంట్ అనుకోండి, పీపుల్ అండ్ బ్లాగ్స్ చేస్తారు. న్యూస్ అయితే న్యూస్, ఇలా. దీనికైతే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ లాంగ్వేజ్, వీడియో లాంగ్వేజ్. మీరు వీడియోలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ తెలుగులో చెప్తున్నాను కాబట్టి తెలుగు అనేది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఈ క్యాప్షన్ సర్టిఫికేషన్ మీద క్లిక్ చేయండి, చాలా ఆప్షన్స్ వస్తాయి. అయితే ఇవేవి మనకు అవసరం లేదు, నన్ను అని ఉంటుంది, నన్ను అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏదో ఒక లాంగ్వేజే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎవ్రీ టైటిల్ ఇంగ్లీష్లోనే పెట్టాలి. లేదంటే అంటే వేరే లాంగ్వేజ్లో పెట్టినా నో ప్రాబ్లం. అయితే మనకు యూట్యూబ్లో ఆల్గారిథం కరెక్ట్గా రన్ అవ్వాలంటే మనం ఏది సెలెక్ట్ చేసుకున్నాం దానికి సంబంధించిన టైటిల్స్ అయితే ఇచ్చుకోవాలి. మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోకపోతే మంచిది. ఎందుకంటారా, ఒక్కోసారి మనం తెలుగులో టైటిల్స్ అనేవి ఇస్తాం, ఒక్కోసారి ఇంగ్లీష్లో ఇస్తాం. అప్పుడు మనం అది ఏది కావాలంటే అది చూజ్ చేసుకుంటుంది. అంటే అక్కడ వర్డ్స్ని బట్టి ఇది ఏ లాంగ్వేజ్ కింద వస్తుంది అనేది ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడైతే మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ కామెంట్స్ అనేవి చూడండి, ఇక్కడ మీ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసిస్తే మరి ఎవరు కామెంట్స్ పెట్టడానికి అవ్వదు. ఇక్కడ ఆన్లో పెట్టారనుకోండి, ఈ ఆన్లో కూడా ఒక 3-4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఏ కామెంట్స్ను హోల్డ్ చేయకూడదు అనేసి ఫస్ట్, అలాగే కొన్ని పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ హోల్డ్ చేసి రిమైనింగ్ అన్ని పెట్టగానే పబ్లిష్ అయిపోతాయి. లేదంటే స్ట్రిక్ట్ అని క్లిక్ చేసామనుకోండి, దీని మీద అంటే ఏమైనా ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవి ఇంకా బార్డర్ దాటిపోయి ఇంకా ఓవర్గా ఉంటే ఇది. అలాగే హోల్డ్ ఆల్, ప్రతి కామెంట్ని హోల్డ్ చేసి మనం రివ్యూ చేసిన తర్వాత పబ్లిష్ అవ్వాలనుకుంటే లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ రెండోదైతే సెలెక్ట్ చేశాను.
మన ఇష్టమే. ఇందులో మన కంటెంట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బేసిక్‌లో పెట్టా స్టార్టింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని ఉంది కదా. మీ వీడియోకి ఎంతమంది లైక్ చేశారనేది అక్కడ కనిపించాలి అనుకుంటే ఇది టిక్ చేయండి. ఇది తీసామనుకోండి మనకి ఎంతమంది లైక్ చేశారనేది అక్కడ కనిపించదు. ఓన్లీ ఇలా థంబ్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇదైతే టిక్ చేస్తే మీకు మీ లైక్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పర్మిషన్స్ అనేసి ఉంది. ఈ పర్మిషన్స్ ఏంటంటే చూడండి మన చిన్న చిన్న ఛానల్స్కి అవసరం లేదు, కానీ పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఈ ఒకరు వీడియో అప్లోడ్ చేయడానికి లేదంటే కామెంట్స్కి రిప్లై అవ్వడానికి వేరు వేరు వారిని వాళ్ళు పెట్టుకుంటారు. వారికి యాక్సెస్ అనేది ఇవ్వవచ్చు. అంటే వాళ్ళు కామెంట్స్ని ఎడిట్ చేయడానికి కానీ వాళ్ళు రిప్లై అవ్వడానికి కానీ మీ ఈమెయిల్ మీ ఛానల్ నుంచే ఇచ్చినట్టే వస్తాయి. ఆ విధంగా మీరు ఏవైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్లో అన్ని ఇస్తే అక్కడ వాళ్ళకి పర్మిషన్స్ అనేవి వెళ్తాయి. వాళ్ళు ఆ ఈమెయిల్తో లాగిన్ అయ్యి ఇక్కడ వీటికైతే కామెంట్స్కి రిప్లై అన్ని ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్మిషన్స్ తర్వాత కమ్యూనిటీ అని ఉంది. ఈ కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే చూడండి మేనేజింగ్ మోడరేటర్స్ అంటే చూడండి మన ఛానల్ని మోడరేట్ చేయడానికి ఆపరేట్ చేయడానికి మనం మేనేజింగ్ మోడరేటర్స్, స్టాండర్డ్ మోడరేటర్స్ అని, అప్రూవ్డ్ యూజర్స్ అనేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీరిని చూజ్ చేస్తే వారికి పర్మిషన్స్ అనేవి వెళ్తాయి. ఇవేవి మీరు సెలెక్ట్ చేయని అవసరం లేదు. చూడండి అలాగా స్క్రోల్ చేస్తే చూడండి మనకి ఇక్కడ హిడెన్ యూజర్స్ అని ఉంది. ఇది మీకు కొన్ని సందర్భాల్లో యూజ్ అవ్వచ్చు. చూడండి మీ ఛానల్కి ఎవరైనా రాంగ్ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టారనుకోండి, వారిని మీ ఛానల్ నుంచి హైడ్ చేసేవచ్చు. వాళ్ళు ఏ రిప్లైస్ ఇవ్వలేరు, ఇక్కడ ఏం కనిపించదు. అలా హైడ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరుతారు. లేదంటే డైరెక్ట్గా మీరు సెట్టింగ్స్లో ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్ హ్యాండిల్ కానీ ఛానల్ ఐడి కానీ ఇక్కడ ఎంటర్ చేస్తే వారు మన ఛానల్లో ఏ విధమైన కామెంట్స్ ఏవి పెట్టలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ రీడైరెక్ట్స్ అని ఉంటుంది. ఇది కూడా మీరు ఏం చేయని అవసరం లేదు. అంటే లైవ్ చేసే వాళ్ళు డైరెక్ట్గా మీ కంటెంట్కి ఏ విధంగా రీడైరెక్ట్ అవ్వాలనేది ఇక్కడ మీరు ఉంటుంది. ఆల్రెడీ ఒకటి మనకు చూజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటి మీరు ఏమైనా అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ అని ఉంటుంది లాస్ట్లో. ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ అంటే చూడండి మనకు ఎవరైనా మెసేజెస్లో కానీ లేదంటే కామెంట్స్లో కానీ మనకు రాంగ్ వర్డ్స్ అనేవి ఏమైనా పెట్టారనుకోండి, అయితే యూట్యూబ్కి గూగుల్కి ఆ వర్డ్స్ అనేవి తెలియవు. అలాంటప్పుడు అలాంటి వర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారనుకోండి, అలాంటి వర్డ్ అనేది డిటెక్ట్ అయితే ఆటోమేటిక్గా అది బ్లాక్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు తెలిసిన అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తిట్లు కానీ ఏవైనా ఇందులో ఎంటర్ చేసేయండి. ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి మీ ఛానల్ కామెంట్స్లో కానీ ఎక్కడైనా వస్తే అవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. ఓకేనా? మీకు ఏమైనా నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ అలా స్క్రోల్ చేస్తే లాస్ట్లో బ్లాక్ లింక్స్ అని ఉంటుంది. చూడండి మన వీడియోస్ కింద చాలామంది ఏవో రాంగ్ లింక్స్ కానీ ఇంకా అదర్ వెబ్సైట్స్ లింక్స్ కానీ పేస్ట్ చేస్తుంటారు. వాటి వల్ల ఏంటంటే మన యూజర్స్ అనేవారు వేరే వైపు రీడైరెక్ట్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్లాక్ లింక్స్ అని ఇది టిక్ లేకపోతే టిక్ చేసుకోండి. టిక్ అయితే పెట్టుకోండి. టిక్ చేసేయండి. అప్పుడు మీ కామెంట్స్లో ఏ లింక్స్ ఏవి పేస్ట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ పేస్ట్ చేసినా అవి హైలైట్ కావు. దాని మీద క్లిక్ చేసినా అవి టెక్స్ట్ కిందే ఉండిపోతాయి. ఓకేనా? ఇది అయితే టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ తర్వాత డిఫాల్ట్స్ అని ఉంటుంది. ఆ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్ అని ఉంది కదా, ఇందాక సెలెక్ట్ చేసుకున్నదే ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడైతే ఇది మీరు బేసిక్ అయితే బేసిక్, స్ట్రిక్ట్, హోల్డ్ ఆల్, నన్ను ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ చూడండి మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్. ఇక్కడ లైవ్ చాట్లో కూడా మీకు మెసేజెస్ అనేవి పెడతారు కదా, వాటిని కూడా మీరు హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది హోల్డ్ చేస్తే హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ చాట్ మెసేజెస్ ఫర్ రివ్యూ. ఏవైనా ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ఏవైనా మన లైవ్ చాట్లో వచ్చేటప్పుడు అలాంటి వాటిని హోల్డ్ చేసి ఉంటుంది. మనం రివ్యూ చేసి వాటిని పబ్లిష్ చేస్తేనే అవి పబ్లిష్ అవుతాయి. ఇది కూడా మీరైతే టిక్ అయితే చేసుకోండి. ఎందుకంటే లైవ్లో ఎవడైనా రాంగ్గా పెట్టాడు అనుకోండి, అవి డైరెక్ట్గా పబ్లిష్ అయిపోతే బాగోదు. కాబట్టి ఇదైతే మీరు టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? టిక్ ఉండదు, టిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే ఇదివరకు 2022-23లో లేదు.
క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అనేసి ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి ఒక సర్వే అనేది అడుగుతుంది. సర్వే అయితే సర్వే చేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు అన్ని ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సర్వే మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ అగ్రీ మీద క్లిక్ చేస్తే చూడండి, మీరు ఈ ఛానల్ను సింగిల్గా లీడ్ చేస్తున్నారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రస్తుతానికి ఇదైతే అవసరం లేదు, నేనైతే బ్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అగ్రిమెంట్స్ అని ఉంది, ఈ అగ్రిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఈ అగ్రిమెంట్స్ అన్ని మీకు ఎప్పుడు ఎనాబుల్ అవుతాయంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది అంతా ఓకే అయిపోయిన తర్వాత, మీకు మానిటైజేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ అనేవి వస్తాయి. అగ్రిమెంట్స్ నెక్స్ట్ లైసెన్సెస్ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ విధంగా మీరు అన్నీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే సేవ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో సేవ్ అని ఉంటుంది. ఈ సేవ్ అనేది చేయకపోతే మీ సెట్టింగ్స్ ఏవి సేవ్ అవ్వవు. ఓకేనా, ఇవన్నీ చేసిన తర్వాత కంపల్సరీ సేవ్ అనేది చేస్తేనే మీరు ఇంతవరకు చేసిందంతా మనకు సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి మీరు మీ ఛానల్కి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోస్ను ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, అసలు రైట్ ప్రాసెస్ ఏంటి, వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ సూచనలు అనేవి పాటించాలి, ఏం చేయాలనేది మీకు ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.